సార్ నమస్తే అండి. ఈరోజు మరి ఏపీపీఎస్సీ ఆఫీస్ దగ్గర మీరు ధర్నాకు చేయడానికి గల కారణం ఏంటండి అసలు? సార్ గత వైఎస్ఆర్ గవర్నమెంట్లో జగన్మోహన్ రెడ్డి గారు గ్రూప్ 1 ఉద్యోగాలని రిసార్ట్లో పెట్టుకుని అందరినీ కూడా డబ్బులు తీసుకుని ఉద్యోగాలు అమ్ముకోవడం జరిగింది. అదేవిధంగా మన కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాత సిట్ కూడా నివేదిక ఇవ్వడం జరిగింది. ఈ విషయం మీద అసెంబ్లీ చర్చటానికి రామంటే అసెంబ్లీకి రాకుండా ఇంటి దగ్గర కూర్చుని ఆయన ఇదే విధంగా ఆయన యొక్క గ్రూప్ 1 యొక్క జరిగినటువంటి దీన్ని కప్పుపుచ్చుకోవడానికి ఇప్పుడు జరిగినటువంటి నిజాయితీగా జరిగినటువంటి డిఎస్సీ మీద నిందలేస్తూ ఈయన ఇలా ఈ యొక్క బురజల్లేసేసి ఆయన కూర్చుంటున్నారు. అదేవిధంగా కూటమి ప్రభుత్వం ఛాలెంజ్ చేస్తూ ఉంది. ఎక్కడైతే డిఎస్సీ మీద తప్పులు జరిగినాయో ఓపెన్ ఛాలెంజ్ రండి చూపించండి అని చెప్పినా కానీ రాకుండా గూండాలను పెట్టుకుని గంజాయి బ్యాచ్ని పెట్టుకుని అనవసరమైనటువంటి బురదలతో ప్రభుత్వం మీద చేస్తూ ఉన్నారు. తక్షణమే రాజీనామా చేయాలి జగన్మోహన్ రెడ్డి గారు. ఎందుకంటే సిట్ నివేదిక మీద ఈరోజు చర్చ జరగాలని చెప్పేసి మేము కోరుతూ ఉన్నాము. సిట్ నివేదిక పైన ఈరోజు అసెంబ్లీలో చంద్రబాబు నాయుడు గారు చర్చ జరగాలని చెప్పేసి మేము కోరుతూ ఉన్నాం. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారికి సిగ్గు శరం ఉంటే ఏదైనా సరే ఆయన నిష్పక్షపాతంగా నేను పాలన ఇచ్చానని చెప్పి అంటున్నారు. కాబట్టి ఈ యొక్క సిట్ నివేదికను ఆధారం చేసుకుని ఆయన రాజీనామా చేయాలని చెప్పేసి మేము ప్రముఖంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. సార్ ఇప్పటికీ ఏపీపీఎస్సీకి సంబంధించి పిఎస్ఆర్ ఆంజనేయులను కూడా అరెస్ట్ చేయడం జరిగింది. ఇప్పుడు సిట్ నివేదిక కూడా రావడం అసలు ఈ పరిణామాలను ఎలా చూడొచ్చు అంటారు? సార్ అది వాస్తవంగా చెప్పాలంటే మనకి జరిగింది కూడా వాస్తవంగా హాయ్లాండ్లో జరిగినటువంటి విషయం అందరికీ తెలిసిందే. డ్రైవర్లకు అనధికారికంగా ఉన్నటువంటి వాళ్ళకందరికీ కూడా ఇచ్చినటువంటి డబ్బులు 165 మందికి డబ్బులు తీసుకుని ఇచ్చినటువంటిగా సిట్ నివేదిక వచ్చింది. ఆల్రెడీ అరెస్టులు జరిగినాయి అన్నప్పుడు ఈ ప్రభుత్వంలో జరిగితేనే కదా అరెస్టులు జరిగింది. సిట్ నివేదిక కూడా సమర్పించారు కదా, మరి దాని మీద ఓపెన్గా రావచ్చు. మీరు వచ్చి అసెంబ్లీకి వచ్చిపోయి దానిపైన మీరు చర్చించడానికి మీకు ఇబ్బంది ఏముంది? మీ దగ్గర జరగలేదు, మేము జరగలేదని చెప్పి నిజాయితీ నిరూపించుకోవాలి కదా. మీ దగ్గర తప్పు జరగబట్టే కదా. దాన్ని కప్పుపుచ్చుకోవడానికి నిరుద్యోగులకి అమ్మ అడుగు తినేదని నీ దగ్గర ఒక డిఎస్సీ కూడా ఇవ్వకుండా 0 డిఎస్సీ సీఎంగా నువ్వు నిలబడిన ఉన్నావు. నీకు డిఎస్సీ కష్టపడి చదువుకున్న అభ్యర్థుల్ని ఉద్యోగాలు తీసేస్తాము మేము అధికారంలోకి వస్తే అని చెప్పి బెదిరింపులు చేస్తూ ఉన్నావు. ఇది నీకు యాక్చువల్గా ఇది చాలా సిగ్గుసేట్ అని చెప్పేసి మేము తెలియజేస్తూ ఉన్నాం. సార్ అంటే ఇక్కడ ఏపీ డిఎస్సీ మీద ఇప్పటికే ప్రజల్లో, విద్యార్థుల్లో, అలాగే యూత్లో, నిరుద్యోగుల్లో పెద్ద ఎత్తున అవినీతి జరిగిందనే విషయం బయటకు వచ్చింది. కాబట్టి ఈరోజు ఏపీపీఎస్సీ మీద ఏదో ఆందోళన చేస్తూ ఉన్నారని చెప్పేసి కూడా వైసీపీ నాయకులు మాట్లాడుతున్నారు. దీన్ని ఎంతవరకు సమర్థిస్తారు? సార్ మీరు వాస్తవంగా చెప్పాలంటే సిట్ నివేదికను మీరు తీసుకోవచ్చు. అదేవిధంగా మీకు జరిగినటువంటి దాని మీద అరెస్టులు కూడా జరిగినాయి. ఇంకోటి కూడా చెప్తాం, మీకు గ్రూప్ 1 నీతి నిజాయితీగా మేము తీసుకొచ్చి చూపించాం, మీకు సాక్ష్యాధారాలు చూపించాం. మీరు అదేవిధంగా మీకు జరిగితే సాక్ష్యాలు పట్టుకురండి. మేము చెప్తున్నాం కదా, మీరు బురదల్లేసి రోడ్ల మీదకి వచ్చేసి గంజాయి బచ్చి తీసుకొచ్చి తూతూ మంత్రపు ధర్నాలు చేసేసి బురదల్లేసి చూడటం కాదు. మీకు జరిగినటువంటి తప్పును కప్పుకోవడానికి చేయడం తప్పితే ఇది ఏ విధమైనది కాదు. మీ డిఎస్సీ మీద ఏదైనా అవకతవకలు జరిగాయని మీకు తెలిస్తే మీ దగ్గర ఏమైనా ఆధారం ఉంటే పట్టుకురండి అని చెప్పి మేము ఓపెన్గా ఛాలెంజ్ చేస్తున్నారు కదా. మీకు ఆల్రెడీ మీకు లోకేష్ బాబు గారు ఒక సవాల్ ఇస్తున్నారు, మీరు గుంపుగా రండి, ఎంతమందిని తెచ్చుకోండి, నేను ఒక్కడినే వస్తాను, మీరు ఏ ప్లేస్ చెప్పినా సరే వస్తాను, చర్చిద్దాం రండి ఓపెన్గా అని చెప్పంటున్నారు. రావడానికి మీకు భయం ఎందుకు? మీరు రావాలి కదా. పోనీ ప్రజావేదిక ఉంది, అసెంబ్లీ రండి, అసెంబ్లీలో చర్చించండి. మీ దగ్గర ఉన్నటువంటి ఏదైనా ఉంటే కనుక, మీ దగ్గర తప్పులు ఉన్నాయనుకుంటే కనుక, నిజంగా డిఎస్సీలో అవకతవకలు జరిగినాయని తెలిస్తే కనుక మీ దగ్గర నివేదిక తీసుకొని సమర్పించండి అసెంబ్లీలో. అంతేగాని దొంగచాటుగా రాకుండా, అసెంబ్లీకి రాకుండా పారిపోయి లేనిపోయిన బురద జల్లేసి డిఎస్సీ అభ్యర్థులు అందరూ కూడా ఎవరు నమ్మడం లేదు. నిన్న మీరు చూసుంటారు, విజయవాడ నగరంలో జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా వచ్చినటువంటి డిఎస్సీ అభ్యర్థుల్ని కూడా ఎవరు కూడా ఊరుకునేది పని లేదు. మొన్న మీ కొండారెడ్డి బుర్జిని ముట్టడించినారు, ఈరోజు విజయవాడ ముట్టించినారు. ఇదే విధంగా మీరు కనుక తప్పుడు ప్రచారాలు చేస్తూ ఉంటే నీ యొక్క ప్యాలెస్ని కూడా ముట్టడిస్తారని చెప్పేసి మేము తెలియజేస్తా ఉన్నాం. దీని మీద మీ డిమాండ్స్ ఏంటండి? అసలు ఏపీపీఎస్సీ సిట్ ఇచ్చిన నివేదిక మీద మీరు ఏం కోరుతున్నారు? మేము ఒకటే కోరుతున్నాం సార్, ఏపీపీఎస్సీ మీద మేము ఏంటంటే గ్రూప్ 1 మీద జరిగిన అవకతవకల మీద మా డిమాండ్ ఒకటే, ఈయన నైతిక బాధ్యత వహించి రాజీనామా చేయాలా. జగన్మోహన్ రెడ్డి గారు రాజీనామా చేయాలా. దేనికంటే తన గవర్నమెంట్ జరిగింది వాస్తవం కాబట్టి కదా అరెస్టులు జరిగినాయి. కాబట్టి సిట్ నివేదిక ఇచ్చింది కదా, ఇది జరగదని చెప్పి మీరు ప్రూవ్ చేసుకోవాలంటే ఏం చేయాలా? నైతిక బాధ్యత వహించి మీరు రాజీనామా చేసి దీన్ని మీరు ఏ విధంగా చేస్తారు చెప్పండి. మా డిమాండ్ ఒకటే, మీరు జగన్మోహన్ రెడ్డి గారు మీరు నైతిక బాధ్యత వహించాలా, రాజీనామా చేయాలా. మీ దగ్గర తప్పు జరగకపోతే మా దగ్గర తప్పు జరగలేదని చెప్పేసి ఇప్పుడు డిఎస్సీ మీద వాళ్ళు రెడీగా ఉన్నారు, కూటమి ప్రభుత్వం రెడీగా ఉంది, మేము చూపిస్తున్నాం మీకు ఆధారాలు, రండి దేనికైనా ఓపెన్ చేయాలని అంటున్నారు. మీరు దాని మీద కూడా రండి, మీరు రాజీనామా చేసి నైతిక బాధ్యతకు రాజీనామా చేసి మీ యొక్క తప్పులు జరగలేదు మా గ్రూప్ 1 అని చెప్పేసి మీరు వచ్చి నిరూపించుకోవాలని చెప్పేసి మా డిమాండ్.